అబ్బో పోలీసులు కూడా ఎంత గట్టి వచ్చేంద్ర. నటరాజ సాక్షాత్ శివస్వరూపం. పక్కన పక్కన మధ్యలోకి వస్తాండి. మీ ఇద్దరి మధ్య గాలి కూడా దొరికినావు. ఊరుకో. స్వరం నా హృదయం, సంగీతం నా ప్రాణం, నాట్యం నా దేహం, నాట్యమయూరీ పురస్కారం, ఈ మహాలక్ష్మి ధ్యేయం. ఒక్క మనిషిలో ఎన్ని వేరియేషన్సా? నాకు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చూస్తారా? చెప్పేది నీ గురించి కాదు, ఆ పిల్ల గురించి. నచ్చదుగా? నీకు ఇంకా అర్థం కాలేదమ్మా? బేసిక్లీ మెంటల్ అన్నమాట. ఇది ఎర్రగడ్డకే ముద్దు బిడ్డ. దీని అమ్మా బాబులు దీన్ని పెచ్చ భరించలేక కాళ్ళు చేతులు కట్టి మూల పడేస్తే అది చూసి మనమేమో తెగ ఫీల్ అయిపోయి దీన్ని సంఖ్యలు తెంచేసి పెద్ద స్వతంత్ర సమరయోధులు ఫీల్ అయిపోతున్నాం. కరెక్ట్ చెప్పారు దొంగేష్. ఏంటి ఇందాక నుంచి ఓ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు. మేము చంద్రముఖి చూసాం, కాంచనా చూసాం, గంగా చూసాం, రాజుగారి గది 3 పాటలు చూసాం. అంతెందుకు లేటెస్ట్ గా చీకటి గదిలో చిత్తకొట్టు చేసాం. మళ్ళీ యాంకరింగ్ అంట, నాట్యమయూరి పురస్కారం అంట. చూసా సెట్ అయిపోయింది. బాబు పులిహేరా, ఏడుస్తున్నావా? ఆహా, నువ్వు ఏడుస్తూ ఉంటే కోహినూరు వజ్రాన్ని కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏడు, ఇంకా ఏడు. నీ ఏడుపు ఎల్లు వచ్చే గోదావరంలాగా. అబ్బా కోపం. అసలు ఏ నక్షత్రంలో పుట్టావు నువ్వు? నీలాంటి కూతురు మాత్రం అస్సలు కనకూడదు. ఒకవేళ కన్యా కూడా సంచిలో పెట్టేసి తాళ్ళతో కట్టేసి చెత్త కుప్పలో పడేయాలి. ఈ సిచ్యువేషన్ ఏంటి? నీ సరసాలేంట్రా? అది మాడు పగలగొడుతుంటే నీకు మూడేలా వస్తుందిరా? ఓకే బేబీ. నిజంగా తీయాలుంటాయా? అయితే నేను పందెం ఓడిపోయినట్టేనా? మా బంగారువే, ప్రాణాలు పోయేటప్పుడు పందెం గురించి ఎందుకు పాపా? ఈ నరాలు కర 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 నవిలేసి, మీ వెముకలు పెల 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 విరిచేసి, మీ రక్తం గొడ 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 తాగేస్తా. అటెళ్తే గుడ్లోడు తీసుకొడుతుంది. ఇట్రా. గట్టి పట్టుకో. నాకు భయం వేసి దయ్యరా. ఏమైంది నీకు? ఒలింపిక్స్ లో నన్ను గేమ్స్ ఆడించేస్తున్నది. చూడు, మేము నీకు సహాయం చేసాం కదా, ప్లీజ్ మమ్మల్ని వదిలే. సాయం చేసేది ద్రోహం చేయడానికే. స్వార్థం లేకుండా ఎవ్వరు ఏది చెయ్యరు. ఆఖరికి కన్న తల్లికి కూడా కన్నాది కదా అని ఒక ముద్ద పడేస్తారు తప్ప ప్రేమతో కాదు. మిమ్మల్ని ఎవరిని బతకనివ్వరు. ఓ మై గాడ్, ఈ పిల్ల బాగా పవర్ఫుల్ దయ్యంలా ఉంది. అవును, చచ్చిపోయే ముందు వచ్చి పెళ్లి చేసుకుని చచ్చిపోదాం. ప్లీజ్ అర్థం చేసుకో బ్రదర్. సరే మనం దయ్యాలకు భయపడితే భయపెడతాయి. మనం ధైర్యంగా ఉండాలి.